నేడు అనగా మార్చి 16న జాతీయ టీకా దినోత్సవం జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని ఇమ్యునైజేషన్ డే లేదా పోలియో రివీవర్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో మార్చి 16న జరుపుకునే వార్షిక కార్యక్రమం. వ్యాక్సినేషన్ ప్రచారాలను ప్రోత్సహించడానికి ఇంకా అంటువ్యాధులను నివారించడంలో టీకాల యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ఈ రోజును జరుపుకుంటాం. దేశం నుండి పోలియోను నిర్మూలించడానికి 1995లో భారతదేశంలో మొట్టమొదటి జాతీయ టీకా దినోత్సవాన్ని జరుపుకున్నారు. అప్పటి నుండి ఇది భారతదేశ ప్రజారోగ్య క్యాలెండర్లో ఒక ముఖ్యమైన సంఘటనగా మారింది. ఇక ఈ రోజున భారత ప్రభుత్వం తరపున వివిధ సంస్థలు దేశవ్యాప్తంగా పిల్లలు పెద్దలకు వివిధ వ్యాధులకు వ్యతిరేకంగా టీకాలు వేయడానికి టీకా డ్రైవ్లు నిర్వహిస్తాయి. జాతీయ టీకా దినోత్సవం అనేది టీకా ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, అలాగే టీకాల గురించి ఏవైనా అపోహలు ఉంటే వాటిని తొలగించడానికి ఒక అవకాశంగా ఉంటుంది. ఈ రోజు అలాంటి అవగాహన ప్రచారాల ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి సకాలంలో పూర్తి రోగ నిరోధక ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. భారత ప్రభుత్వం 2014లో మిషన్ ఇంద్రధనస్సును ప్రారంభించింది. 2 సంవత్సరాల లోపు పిల్లలు ఇంకా గర్భిణీ స్త్రీలకు అందుబాటులో ఉన్న అన్ని టీకాలతో పూర్తి రోగ నిరోధక శక్తిని నిర్ధారించడానికి ఈ మిషన్ ప్రారంభించింది. భారతదేశం మీజిల్స్ ఇంకా రూబెల్లా నిర్మూలన దిశగా ముందుకు సాగుతోంది. మీజిల్స్ ఏటా ప్రపంచవ్యాప్తంగా 1,00,000 మందికి పైగా పిల్లలను చంపుతుంది. ఇంకా రూబెల్లా పుట్టుకతో వచ్చే లోపాలను కలిగిస్తోంది. అయితే ఈ రోజు ఇచ్చే టీకాల ద్వారా రెండింటిని నివారించవచ్చు. అలాగే ఇప్పుడు కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా జాతీయ టీకా దినోత్సవం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ వైరస్ నుండి జనాల్ని రక్షించడానికి ఇంకా ఈ వ్యాధి వ్యాప్తిని నివారించడానికి భారత ప్రభుత్వం టీకా ప్రచారాలను ప్రోత్సహిస్తోంది. 1936 సాధారణం కంటే వెచ్చగా ఉండే ఉష్ణోగ్రతలు ఎగువ ఆల్లెంగిని మరియు మోనోంగాహేలా నదులపై మంచు మరియు మంచును వేగంగా కరిగించి పిట్టర్గో పెద్ద వరదకు దారితీసింది. 1939 ప్రే-కాజిల్ నుండి హిట్లరో బోహెమియా మరియు మెరావియాను జర్మన్ రక్షిత ప్రాంతంగా ప్రకటించాడు. 1945 రెండవ ప్రపంచ యుద్ధం ఈవో జిమా యుద్ధం ముగిసింది. కానీ జపనీస్ ప్రతిఘటన యొక్క చిన్న పాకెట్స్ కొనసాగించాయి. 1945 జర్మనీలోని వర్గర్బో 90% బ్రిటిష్ బాంబర్లచే కేవలం 20 నిమిషాల్లో నాశనం చేయబడింది. ఫలితంగా కనీసం 4,000 మంది మరణించారు. 1962 ఫ్లయింగ్ టైగర్ లైన్ ఫ్లైట్ 739 పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో అదృశ్యమైంది. అందులో ఉన్న మొత్తం 107 మంది తప్పిపోయి చనిపోయారని భావించారు. 1966 వ్యోమగాములు నీల్ ఆర్మ్స్ మరియు డేవిడ్ స్కాట్లతో కలిసి జెమినీ 8 ప్రయోగం. ఇది కక్షలో 2 అంతరిక్ష నౌకలను మొదటి డాకింగ్ చేసింది. 1968 వియత్నాం యుద్ధం మైలై ఊచకోత జరిగింది. 347 మరియు 500 మధ్య వియత్నామీస్ గ్రామస్తులు అమెరికన్ దళాలచే చంపబడ్డారు. 1969 వయాసా మక్డోనెల్ డగ్గస్ DC-9 వెనజులాలోని మరకైబోలో కూలి 155 మంది మరణించారు. 1977 లెబనీస్ అంతర్యుద్ధంలో ప్రభుత్వ వ్యతిరేక దళాల ప్రధాన నాయకుడు కమల్ జాబ్లాట్ హత్య. 1978 మాజీ ఇటాలియన్ ప్రధానమంత్రి ఆల్డో మోరో కిడ్నాప్ చేయబడింది. అతను తరువాత అతని బందీలచే చంపబడ్డాడు. జేమ్స్ మాడిసన్ జూనియర్ ఒక అమెరికన్ రాజనీతిజ్ఞుడు, దౌత్యవేత్త మరియు వ్యవస్థాపక తండ్రి. అతను 1809 నుండి 1817 వరకు యునైటెడ్ స్టేట్స్ యొక్క 4వ అధ్యక్షుడిగా పనిచేశాడు. మాడిసన్ ఫాదర్గా ప్రసిద్ధి చెందాడు. రాజ్యాంగం యొక్క యునైటెడ్ స్టేట్స్ యొక్క రాజ్యాంగం మరియు హక్కుల బిల్లును రూపొందించడంలో మరియు ప్రచారం చేయడంలో అతను కీలక పాత్ర కోసం మాడిసన్ వర్జీనియాలోని ఒక ప్రముఖ బానిస యజమాని ప్లాంటర్ కుటుంబంలో మార్చి 16, 1751న జన్మించాడు. అతను అమెరికన్ రివల్యూషనరీ వార్ సమయంలో మరియు తరువాత వర్జినరీ హౌస్ ఆఫ్ డెలిగేట్స్ మరియు కాంటినెంటల్ కాంగ్రెస్ సభ్యుడిగా పనిచేశాడు.
జార్జ్ సైమన్ ఓం ఒక జర్మన్ భౌతిక శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రజ్ఞుడు. పాఠశాల ఉపాధ్యాయుడిగా ఓం ఇటాలియన్ శాస్త్రవేత్త ఆలెశాండ్రో ఓల్టా కనిపెట్టిన కొత్త ఎలక్ట్రోకెమికల్ సెల్తో తన పరిశోధనను ప్రారంభించాడు. ఓం తన స్వంతంగా సృష్టించిన పరికరాలను ఉపయోగించి కండక్టర్లలో వర్తించే సంభావ్య వ్యత్యాసం మరియు ఫలితంగా వచ్చే విద్యుత్ ప్రవాహానికి మధ్య ప్రత్యక్ష అనుపాతం ఉందని కనుగొన్నాడు. ఈ సంబంధాన్ని ఓం యొక్క చట్టం అని పిలుస్తారు మరియు ఓం విద్యుత్ నిరోధక యొక్క యూనిట్ అతని పేరు పెట్టబడింది. జార్జ్ సైమన్ ఓం మార్చి 16, 1789న పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో ఎర్లాంజెన్ బ్రాండెన్బర్గ్ బేరుత్ ప్రస్తుత జర్మనీలో జన్మించారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహరణ దీక్ష ప్రాణాలర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు. ఆంధ్రులకు ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైన వాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములు. 1901 మార్చి 16న మద్రాసు జార్జి టౌన్ అన్నాపిల్లై వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురువయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించాడు. తరువాత మళ్ళీ 1941 నుంచి 1942 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల 3 సార్లు జైలు శిక్ష అనుభవించాడు. రాజ్పాల్ నౌరంగ్ యాదవ్ ఒక భారతీయ నటుడు మరియు హాస్య నటుడు. రామ్ గోపాల్ వర్మ యొక్క జంగిల్ 2000లో అతని పురోగతి వచ్చింది. ఇందులో అతను ప్రతికూల పాత్రను పోషించాడు. అతను సంవత్సరాలుగా తన స్లాబ్ స్టిక్స్ హాస్య ప్రదర్శన ద్వారా విస్తృతమైన గుర్తింపు పొందినప్పటికీ మరియు ఫిలింఫేర్ మరియు స్క్రీన్ అవార్డ్స్ వంటి అనేక అవార్డులకు నామినేట్ అయ్యాడు. రాజ్పాల్ నౌరంగ్ యాదవ్ మార్చి 16, 1971న కుంద్రా, ఉత్తరప్రదేశ్లో జన్మించాడు. యాదవ్ డిడి నేషనల్ టెలివిజన్ సీరియల్ ముంగేరీ కే భాయ్ నౌరంగీలలో నటించాడు. రణ విజయ్ సింగ్ ఒక భారతీయ నటుడు, టెలివిజన్ వ్యక్తి మరియు విజే రణ్విజయ్ ఎంటీవీ రెడీస్లో ప్రదర్శనకు ప్రసిద్ధి చెందాడు. అక్కడ అతను షోను హోస్ట్ చేశాడు. అతను 2004 నుండి 2020 వరకు షోలో భాగమయ్యాడు. అంతకుముందు గ్యాంగ్ లీడర్గా, ఆపై హోస్ట్లుగా ఉన్నాడు. అతను 8 షార్ట్ టు హెల్ టు 18 రోడీస్ రివల్యూషన్ నుండి ఆడిషన్స్ కోసం జడ్జింగ్ ప్యానెల్ కూడా కనిపించాడు. అతను టాస్ ఏ ఫ్లిప్ ఆఫ్ డిస్టెన్సీలో బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. రణ్విజయ్ లండన్ డ్రీమ్స్ మరియు యాక్షన్ రీప్లేస్లో కూడా నటించాడు. 2011లో జమ్మీ షర్గిల్ యొక్క ధరిలో నటించిన సింఘా తన పంజాబీ చలనచిత్ర ప్రవేశం చేశాడు. రణ్విజయ్ సింగ్ మార్చి 16, 1983లో జన్మించారు.